రైల్వేస్‌కి సాధారణంగా డీజిల్ అవసరం. వాస్తవంగా ఇప్పుడొచ్చిన క్రైసిస్ కనుక గతంలో కాంగ్రెస్ టైంలో వచ్చి ఉండి ఉంటే రైళ్ళకి కూడా ప్రాబ్లమొచ్చేది. కొన్ని ట్రైన్స్ క్యాన్సిల్ చేయాల్సొచ్చేది. కేవలం ఎలక్ట్రికల్ ట్రైన్స్ మాత్రమే నడుపుకోవాల్సొచ్చేది. అయితే గత కొన్నేళ్లుగా మోడీ సర్కార్ ఈ 11 ఏళ్లలో ఎలక్ట్రిఫికేషన్ చేసి పడేసింది రైల్వే. దాంతో పాటు సోలార్ పవర్ ప్లాంట్లు రైల్వేల ఖాళీ స్థలాల్లో పెట్టి సొంతగా ప్రొడక్షన్ వైపు కూడా తీసుకుపోయింది. దాంతో కరెంటు ఛార్జీలు తగ్గినాయి. లాభం పెరిగింది రైల్వేస్‌కి. సేమ్ టైమ్ ఇప్పుడు స్వయంగా నరేంద్ర మోడీ తాజాగా పార్లమెంట్ వేదికగా 3 వారాల తర్వాత మధ్యప్రాచ్య యుద్ధం మీద సవివరమైనటువంటి ప్రకటన చేసిన సందర్భంగా ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 180,00,00,000 లీటర్లకు సంబంధించినటువంటి డీజిల్ ఆదా అయింది. అట్లాగే ఇప్పటికీ 1,00,00,000 మంది అక్కడ ఆయా ప్రదేశాల్లో ఉన్నారు మన వాళ్ళు గల్ఫ్ దేశాల్లో. వాళ్ళ గురించి చూస్తున్నాం. 3.5 లక్షల మందిని తీసుకొచ్చాం. ఈవెన్ ఇరాన్‌లో నుంచి దాదాపుగా ఒక 10,000 మంది దాకా ఇక్కడికి తీసుకొచ్చాం. ఓ పక్కన రక్షణ చూసుకుంటున్నాం. రెండో పక్కన ఆయా దేశాధినేతలతో మాట్లాడుతున్నాను. గల్ఫ్ ఇప్పుడు ఏదైతే మన ప్రస్తుతం ఇబ్బంది పెడుతున్నటువంటి ఇరాన్ ఆపుతున్నటువంటి హార్ముజ్ జలసంధి వైపు నుంచి కూడా మన నౌకలొస్తున్నాయి, తెచ్చుకోగలుగుతున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో గూడా 41 దేశాలను మనం ఆయిల్ కొంటున్నాం. గ్యాస్ జాగ్రత్తలు తీసుకున్నాం. మన దేశంలో ప్రొడక్షన్ భారీగా పెంచాము. కరోనా తర్వాతన అతిపెద్ద సంక్షోభాన్ని మనం ఫేస్ చేస్తున్నాం. దాన్ని తట్టుకుని నిలబడటానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఆర్భాటం లేదు, హంగామా లేదు, అహంకారం లేదు. బాధ్యతాయుత తత్వంతో కూడినటువంటి వివరణ ఉంది.